అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అనేది మన డే టు డే లైఫ్లో చాలా ప్రాముఖ్యత ఉంది దానికి. ఎట్లా అంటే డే స్టార్టింగ్ నుంచి డే ఎండ్ అయ్యే వరకు కమ్యూనికేషన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం అండి. మార్నింగ్ లేచినప్పటి నుంచి పేరెంట్స్తో విష్ చేసే దాని దగ్గర నుంచి ఇంకా మీ డే మొత్తం ఏవైతే పనులు చేస్తారో అన్ని చోట్ల కమ్యూనికేషన్ అవసరమేనండి. ఒక చిన్న పిల్లవాడితో మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ చాలా పొలైట్గా ఉండాలి. అంటే మనం ఎవరినైతే ఇంటరాక్ట్ చేస్తున్నామో వాళ్ళతో ఒక్కొక్కళ్ళతో మాట్లాడే కమ్యూనికేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక చిన్న పిల్లలతో మాట్లాడేటప్పుడు ఒక పొలైట్గా మాట్లాడాలి. ఒక యూత్తో మాట్లాడేటప్పుడు వాళ్ళతో మాట్లాడే విధానం ఫ్రెండ్లీగా ఉండాలి. ఓ పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ రెస్పెక్ట్ఫుల్గా ఉండాలండి. సో ఇలా ఒక్కొక్కళ్ళతో మాట్లాడేటప్పుడు డిఫరెంట్ వేస్ అనేవి మనం ఫాలో అవుతామండి. కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా లేనప్పుడు బంధాలు అనుబంధాలకు కూడా చాలా ముఖ్యం అండి. అవి కూడా మనం నిలబెట్టుకోలేమన్నమాట. సో ఈ కమ్యూనికేషన్ ఎలా చేయాలి అంటే దీంట్లో 3 మెథడ్స్ ఉంటాయండి. ఎస్పెషల్గా కాలేజీ స్టూడెంట్స్, మెజారిటీ ఆఫ్ ద కాలేజీ స్టూడెంట్స్ ఇంటర్వ్యూస్లో వీటిలో అన్నిట్లో కూడా ఫెయిల్ అవ్వడానికి కారణం కూడా కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవటమేనండి. ఎక్కడ ఏ కమ్యూనికేషన్ వాడాలి అనేది తెలియకపోవడమే. సో ఈ కమ్యూనికేషన్లో ఫస్ట్ వన్ ఏంటంటే వెర్బల్ కమ్యూనికేషన్. వెర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? మాట్లాడడం, ఎదుటి వాళ్ళతో మాట్లాడడం, ఫేస్ టు ఫేస్ మాట్లాడడం, ఫోన్ కాల్స్లో మాట్లాడడం, ప్రజెంటేషన్స్, ఇవన్నీ కూడా వెర్బల్ కమ్యూనికేషన్స్కి వస్తాయి. ఇప్పుడున్న పిల్లల్లో అసలు మాట్లాడడానికే సిగ్గుపడుతూ ఉంటారు, మాట్లాడరు సరిగ్గా. ఇంకా ప్రజెంటేషన్స్ దగ్గరకు వచ్చామనుకోండి, ప్రజెంటేషన్ చేయమంటే చేస్తారు. కంప్లీట్గా ఒక పీపీటీ మొత్తం రెడీ చేసుకొని తీసుకొస్తారు. సరే పీపీటీ తీసుకొస్తే ఆ పీపీటీని ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. దాంట్లో బుల్లెట్ పాయింట్స్ అన్నీ రాసుకొని వస్తారు. వాళ్ళు రాసుకొచ్చిన బుల్లెట్ పాయింట్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ చాలామంది ఏం చేస్తారు, అక్కడ రాసిన బుల్లెట్ పాయింట్స్ని చదువుతూ ఉంటారు, లైన్ బై లైన్ చదువుతారు. అది కాదు కదా కమ్యూనికేషన్. సో నువ్వు ఆ బుల్లెట్ పాయింట్ ఒకటి రాసావు, రాసినప్పుడు ఆ బుల్లెట్ పాయింట్ ఎందుకు రాసావు, దాని అర్థం ఏంటి అనేది చెప్పాలి. చెప్పగలిగినప్పుడే యు ఆర్ కమ్యూనికేటింగ్ దట్ పాయింట్ టు ద పీపుల్. తర్వాత లిజనింగ్. మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం, ఒక ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటాం, అవతల సైడ్ వాళ్ళు మనల్ని క్వశ్చన్స్ కూడా అడుగుతారు. క్వశ్చన్స్ అడిగినప్పుడు నువ్వు క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలిగా, అది కూడా ప్రాపర్గా కమ్యూనికేట్ చేయాలి. సో క్వశ్చనింగ్ అండ్ ఆన్సరింగ్ ఆల్సో వన్ వే ఆఫ్ కమ్యూనికేషన్. ఇది వెర్బల్ కమ్యూనికేషన్లో వస్తుంది మీకు. ఈ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యం. సెకండ్ వన్ రిటర్న్ కమ్యూనికేషన్. రిటర్న్ కమ్యూనికేషన్ కొంతమంది వెర్బల్ కమ్యూనికేషన్లో బాగుంటారు, రిటర్న్ కమ్యూనికేషన్ రాయలేరు. సో రిటర్న్ కమ్యూనికేషన్ రాయడానికి ఇప్పుడు మనకి చాలా సాఫ్ట్వేర్లో చాలా టూల్స్ వచ్చేసాయండి. సో అట్లీస్ట్ మనం మేనేజ్ చేయొచ్చు దాన్ని. సాఫ్ట్వేర్ టూల్స్ని యాడ్ చేసేసుకొని అది మనకి సజెషన్స్ ఇస్తుంది, దాన్ని బట్టి చేయొచ్చు. కానీ వెర్బల్ కమ్యూనికేషన్ అసలు చేయలేమండి. ఇంకా నాన్ వెర్బల్కి వచ్చారంటే ఐ కాంటాక్ట్ ఈజ్ వెరీ గుడ్ అండి. మనం ఒకరితో మాట్లాడుతున్నాం అనుకోండి, వాళ్ళతో ఐ కాంటాక్ట్ ఉండాలి. ఐ కాంటాక్ట్ లేకుండా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, వాడు నాతో మాట్లాడారా పక్కన వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనకు అర్థం కాదు. అంటే ఇఫ్ యూఆర్ కమ్యూనికేటింగ్ టు వన్ పర్సన్, ఐ కాంటాక్ట్ అనేది చాలా ముఖ్యం. అక్కడ బాడీ లాంగ్వేజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి డ్రెస్ కోడ్స్ పెడతారు. ఎలాంటి డ్రెస్ కోడ్స్ పెడతారు? నువ్వు ఫార్మల్ డ్రెస్లోనే రావాలి అంటారు. ఫార్మల్ డ్రెస్లో రావాలి, టై కట్టుకోవాలి, ఇట్లా ఒక రూల్ పెట్టారు వాళ్ళకి. క్రాఫ్ దువ్వుకోవాలి. చాలామంది ఏం చేస్తారు, యూత్ అంతా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వెళ్తారు. సో అట్లా వెళ్ళకూడదు. ఒక ప్రాపర్ డిసిప్లిన్ రావడం కోసం అలా పెడతారండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు మాట్లాడే దాన్ని బట్టి నీ బాడీ లాంగ్వేజ్, నీ ఐ కాంటాక్ట్ మొత్తం నోటీస్ చేస్తారండి అక్కడ కూడా. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ కమ్యూనికేషన్లో ఫెయిల్ అవుతూ ఉంటారండి. ఇవాళ రేపు చాలామంది యూత్కి మాకు జాబ్స్ రావట్లేదు అంటారండి. దాంట్లో వన్ ఆఫ్ ద రీజన్ కమ్యూనికేషనేనండి. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టూడెంట్ ఇంటర్వ్యూకి ఫస్ట్ వెళ్ళారండి. ఇంటర్వ్యూకి అందరు స్టూడెంట్స్కి ఫస్ట్ ఒక రౌండ్ ఉంటుంది, రిటన్ టెస్ట్ ఉంటుంది. ఆ రిటన్ టెస్ట్ అందరు రాశారు, అట్లాగే ఈ అబ్బాయి కూడా రాశాడు, క్వాలిఫై అయిపోయాడు.
తర్వాత సెకండ్ రౌండ్ హ్యాకథాన్స్ అని ఇస్తారండి. ఈ హ్యాకథాన్స్ అనేవి చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎంతో కోడింగ్ నాలెడ్జ్ ఉంటే వాడు తప్ప చేయలేడు. కంపెనీ మంచి ప్యాకేజెస్ ఇస్తుంది, చాలా రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసే ఇస్తుంది. పాప మా అబ్బాయి ఫస్ట్ రౌండ్ ఆఫ్ హ్యాకథాన్ చేసేసాడు, సెకండ్ రౌండ్ చేశాడు, ఇట్లా 6 రౌండ్స్ చేశాడండి. 6 రౌండ్స్ హ్యాకథాన్ చేయడం అంటే ఎంత కష్టమో మాకు తెలుసు, అదే స్టూడెంట్స్ కూడా తెలుసు. ఎందుకంటే అదే ఫీల్డ్లో ఉండే స్టూడెంట్ చేయలేకపోయాడుగా, వాడు ఒక్కడే చేశాడుగా, వాడు ఒక్కడే కాలేజ్ నుంచి సెలెక్ట్ అయ్యాడండి. చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇన్ని కాలేజెస్ కాంపిటీషన్స్లో ఇతను ఒక్కడే సెలెక్ట్ అయ్యాడని చెప్పేసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో ఈ హ్యాకథాన్స్ రౌండ్ అయ్యాక నెక్స్ట్ రౌండ్ ఏముంటుందంటే వాళ్ళకి కమ్యూనికేషన్ రౌండ్ అని ఉంటుంది. ఆ కమ్యూనికేషన్ రౌండ్లో ఏం చేస్తారంటే, వీళ్ళు ఇంత కష్టపడి చేశారుగా, చేసిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకు ఇక్కడ ఈ పారామీటర్స్ వాడావు, ఆ పారామీటర్స్ వాడావు, ఎందుకు ఇలా తీసుకున్నావు, ఇలా తీసుకోవచ్చు కదా, అలా తీసుకోవచ్చు కదా, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ వేస్తారండి. మరి వేసినప్పుడు కోడ్ రాసింది అతనేగా, చెప్పగలగాలిగా. నేను చెప్పలేను, నాకు ఇంగ్లీష్ రాదు, నేను తెలుగులో చెప్తాను అంటే వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరుగా. ఇది రియల్గా జరిగిందండి, యాక్చువల్గా లాస్ట్ ఇయర్ జరిగింది, 2024లో జరిగింది. మరి కార్పొరేట్స్ తెలుగులో మాట్లాడితే ఉద్యోగాలు ఇవ్వదుగా. ఆ అబ్బాయి కమ్యూనికేట్ చేయలేకపోవడం వల్ల ఆ ఇంటర్వ్యూ పోయిందండి. అబ్బాయికి ప్యాకేజ్ ఎంతో తెలుసా, 30 లక్షల ప్యాకేజ్. వాడు అంత టెక్నికల్గా ప్రూవ్ చేసుకున్నా కూడా కమ్యూనికేట్ చేయలేకపోయినందుకు వాడికి ఎంత బాధగా ఉంటుంది పాపం. అన్ని రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ చేసి ఒక్క కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల అంత పెద్ద ఆపర్చునిటీ పోయింది అంటే ఎంతో బాధగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి యూత్లో. దే ఆర్ వెరీ గుడ్ ఇన్ టెక్నికల్ బట్ వెరీ పూర్ ఇన్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ అనేది అంత ముఖ్యం. ఎడ్యుకేషన్లో కానీ, బయట ఎక్కడికి వెళ్ళండి, లీడర్షిప్ క్వాలిటీస్లో కానీ, మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా కమ్యూనికేట్ చేయాల్సిందే. మనం కొత్త ఊరు వెళ్ళామండి, ఆ ఊరు గురించి మనకి ఏం తెలీదు, దాంట్లో అక్కడ ఉండే ప్లేసెస్ చూడాలి, విజిట్ చేయాలి అనుకుంటున్నాం. ఎట్లా చేస్తావు? ఎవరితో ఒకరితో మాట్లాడాలి కదా, లోకల్ వాళ్ళతో మాట్లాడాలి. ఇక్కడ ఏముంటాయి, ఏం చేస్తారు, ఏంటి అని కమ్యూనికేట్ చేస్తేనే కదా నువ్వు చూడగలుగుతావు. కమ్యూనికేషన్ అనేది డిఫరెంట్ వేస్లో చేసాం. ఇప్పుడు ఈ 3 వేస్లో కమ్యూనికేట్ చేయాల్సిందే మనం. వెర్బల్లో, నాన్ వెర్బల్లో చేయాలి, రిటర్న్ కమ్యూనికేషన్ చేయాలి. కొన్ని ఉంటాయి, కొన్ని డాక్యుమెంటేషన్స్ కావాల్సి వస్తాయి. ఆ డాక్యుమెంటేషన్స్ కావాలి అంటే మీరు మెయిల్స్ పంపించాల్సిందే. అది మామూలుగా మీ వాట్సాప్లో వీటిలో కమ్యూనికేట్ చేయలేరు. అక్కడ డాక్యుమెంటేషన్స్ దాని సైజుని బట్టి మెయిల్లో పంపించాల్సిందే, దీంట్లో చేయలేరు. ఇవాళ ఆల్ 3 వెరైటీస్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అనేవి మనలో బిల్డ్ చేసుకోవాలి. అలా ఉంటేనే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. అందుకే నేను ఫైనల్గా ఏం చెప్తానంటే అండి, కమ్యూనికేషన్ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్ ఆఫ్ యువర్ ఎంటైర్ లైఫ్.